సో హలో గైస్, ఎస్ పెద్ది మూవీ రివ్యూ. ఎస్ అఫ్ కోర్స్ లాంగ్ రివ్యూ వీడియో చేసి చాలా రోజులు అయింది. అండ్ అఫ్ కోర్స్ షార్ట్స్ అప్లోడ్ చేసి కూడా ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ఎందుకురా ఏంటి గ్యాప్ అంటే ఏం చెప్తామండి, మనందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ సెటిల్ చేసే పనిలోని కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే ఏం చెప్తాం భయ్యా, మూవీలో మెసేజ్ బాగుంది. ఆ మెసేజ్ ఇప్పుడు కొత్తగా చేశారా అంటే కాదు. ఆ మెసేజ్ ఇంతకు ముందు కూడా మనం చాలా మూవీస్ లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చందుత ఛాంపియన్ మూవీ చూస్తుంటే అందులో కూడా మెసేజ్ కొంచెం ఇలాగే ఉంటుంది. బుచ్చిబాబు గారు ఒక స్పోర్ట్స్ దాని మీద మూవీ తీస్తున్నారు అంటే దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఉంటారు. మైన్యూట్ డీటెయిల్స్ కూడా కొంచెం బాగా చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అక్కడైతే మాత్రం చాలా దెబ్బేసింది. ఇన్స్టాగ్రామ్ లోని మూవీ మ్యాటర్స్ అనే పేజ్ అనుకుంటా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఒక ప్రిడిక్షన్ మూవీ చేశారు, అంటే ప్రిడిక్షన్ వీడియో చేశారు మూవీ మీద. మీరు ఆ వీడియో చూస్తే ఇక్కడ కూడా వేస్తాను చూడండి. మీరు ఆ వీడియో చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద మూవీ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు స్పాయిలర్స్ అవి ఇవి ఫుల్ గా చెప్పలేం కానీ, బట్ మీరు ట్రైలర్ లో చూసుకున్న దాన్ని బట్టి అయితే ఒక ఊరు, ఆ ఊర్లోనే మనం పెద్ది, ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ కావాలి. ఆ రైల్వే స్టేషన్ కోసం హీరో ఏం చేశాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా రైల్వే స్టేషన్ తెచ్చాడు అనేది మూవీ ప్లాట్. మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆయన కష్టం కానీ క్లియర్ గా తెలుస్తుంది. కానీ అంత కష్టానికి స్టోరీ సరిగ్గా సపోర్ట్ చేయలేకపోతే ఎవరు ఏం చేయలేరు. మూవీలో చాలా మటుకు డ్రాబ్యాక్స్ అవే. మూవీలోని 3 స్పోర్ట్స్ చూపిస్తారు: క్రికెట్, రెజ్లింగ్, పారా ఒలింపిక్స్. సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్ రాంగ్. ఇప్పుడు ప్యూర్ కమర్షియల్ మూవీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ F2 కానీ F3 కానీ, లేదంటే మొన్న వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు కానీ, ఇలాంటి మూవీస్ ఉన్నాయనుకోండి, అందులోని ఇప్పుడు స్పోర్ట్స్ కానీ లేదంటే ఈ వేటినైనా సరే కొంచెం అటు ఇటుగా చూపించినా సరే, అది కామెడీ వే చూపించినా సరే నడిచిపోతుంది. ఇప్పుడు మీరు ఒక సీరియస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీలోని స్పోర్ట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. మూవీలో క్రికెట్ సీన్స్ ఉంటాయి, 360 degrees ప్లేయర్ అని సూర్యకుమార్ యాదవ్ కూడా కొడడేమో. రామ్ చరణ్ గారు అటు తిప్పి కొడతారు, ఇటు తిప్పి కొడతారు, వెనకేసి కొడతారు, ఎలా పడితే అలా. ప్రాక్టికల్ గా అలాంటి షాట్స్ వర్కౌట్ అవ్వవు. మీరు ఒక స్పోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని మీద మినిమం రీసెర్చ్ చేసి దగ్గరలోనే చూపించాలి. బేసిక్ రీసెర్చ్ కూడా చేసినట్టు నాకు అనిపించలేదు. ఏదో కమర్షియల్ మూవీలో స్పోర్ట్స్ సీన్స్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఈ మూవీలో కూడా. రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ. నేను చెప్తున్నాను కదా, కుస్తీ పోటీ చేసే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత హై ఉంటాయంటే వాళ్ళు మనం బీట్ చేయలేము అసలు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తో మనం మ్యాచ్ అవ్వలేము అసలు. ఈవెన్ మనం కొంచెం జిమ్ బాడీ అయ్యండి, కొంచెం కట్స్ తిరిగిన బాడీ అయ్యండి, బల్క్ బాడీ అయినా సరే, ఈవెన్ మనకి 6 pack ఉన్నా సరే, వాళ్ళు కొంచెం లీన్ గా ఉంటారు, 6 packs కూడా అంత గట్టి కనిపించవు. బట్ వాళ్ళ ఎనర్జీ లెవెల్తో మనం మ్యాచ్ చేయలేము అసలు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఆబ్వియస్లీ మనం అందరూ క్రికెట్ చూస్తాం, దాంతోపాటు నేను WWE కూడా చూస్తాను, దాంతోపాటు కుస్తీ పోటీ కూడా చూస్తాను. అలా ట్రైన్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర జిమ్ ఫుల్ ఎక్విప్మెంట్స్ కూడా ఏమి ఉండవు. పుస్తకాలను చేసేవారు కదా, అలాంటి ఐటమ్స్ తోని వర్కౌట్స్ చేస్తారు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అసలు మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఎనర్జీస్ కానీ చాలా టూ హై ఉంటాయి. అలాంటిది రామ్ చరణ్ గారు ఫస్ట్ మీటింగ్ లోని శివరాజ్ కుమార్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు 4-5 ప్రొఫెషనల్స్ వచ్చి ఆపుతుంటే ఆపేస్తారు, వాళ్ళు కూడా ఆపేస్తారు. ఏది ముందు సీన్ లోని అప్పటికి రామ్ చరణ్ గారిని ఒళ్ళంతా హోనం అయిపోయేలా కొడతారు, సరే వాళ్ళు ఆపేస్తారు. అది ప్రాక్టికల్ గా అవ్వదండి. అది కొంచెం ఒక స్పోర్ట్స్ ని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీలోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని మీద మినిమం రీసెర్చ్ చేయాలి. మీరు దంగల్ అనే మూవీ చూసుంటుంటే అందులోని ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు. సో అలా కొంచెం చూపించాలి, కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి. అఫ్ కోర్స్ రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా కష్టపడ్డారు, తెలిసిపోతుంది అది మూవీలోని. బట్ ఆ ఫైట్స్, ఆ సీక్వెన్స్ రియలిస్టిక్ గా ఉండవు అవి. తర్వాత లాస్ట్ మళ్ళీ పారా ఒలింపిక్స్ అంటారు. ఓకే, ఊరి కోసం ఇదంతా చేశారు అనుకుందాం, మళ్ళీ అక్కడ వరకు వచ్చారు అనుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా మనం పాత సినిమాల నుంచి చూస్తున్నాం అండి ఈ ప్యాటర్న్. రామ్ చరణ్ గారు పరిగెడుతుంటారు, మధ్యలో పడిపోతారు, అందరు ముందుకెళ్ళిపోతారు, మళ్ళీ లెగ్స్ పరిగెడతారు. ముందు జనరేషన్ మూవీస్ నుంచి చూస్తున్నాం అండి ఇదే ప్యాటర్న్. అవసరం లేదు, అప్పటికే ఆయన ఊరి కోసం చాలా చేసుకుని వచ్చాడు కదా. సో మళ్ళీ అదే సీక్వెన్స్ రిపీట్ అవ్వడం అది నాకు కొంచెం అన్నెసెసరీ అనిపించింది. ఇకపోతే జాన్వీ కపూర్ గారు, నాకు ఒక విషయం చెప్పండి, ఒక సింపుల్ లాజిక్. ఏ ఊర్లో అయినా సరే ఒక అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుని తిరుగుతుంది ఆ రోడ్ల మీద, చెప్పండి, కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి కదా. అదైతే చాలా డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ స్పోర్ట్స్ కమిటీ గోల్డ్ మెడల్ కోసం డిస్కషన్ చేస్తూ ఉంటే ఒక అతను గోల్డ్ మెడల్ కొడితే అది తెలియదు అసలు, ఇండియన్ స్పోర్ట్స్ కమిటీకి తెలియదు అసలు ఆ వ్యక్తి గోల్డ్ మెడల్ కొట్టాడని చెప్పేసి. అసలు ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. అలా ఎవరైనా చేస్తే ఆల్మోస్ట్ ఇంకా స్టేట్ మొత్తం ఇంకా అతని గురించే మాట్లాడుతుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ కొట్టడం అంటే ఒక చిన్న విషయం కాదు. అందులోనే అక్కడ 2 గోల్డ్ మెడల్స్ కొట్టామని డిస్ప్లే చేస్తే అందులో ఒకటి ఇతనే కొట్టినట్టు చూపిస్తారు. మరి ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఇండియన్ స్పోర్ట్స్ కమిటీ ఇండియాకి గోల్డ్ మెడల్ కొట్టాలి అని చెప్పేసి మీటింగ్ అవుతూ ఉంటుంది, ఇంత డిస్కషన్ చేస్తూ ఉంటారు, కానీ ఇండియాలోని ఎవరు గోల్డ్ మెడల్ కొట్టారో కూడా తెలియదంట. ఇది ఎక్కడ లాజిక్ అసలు? ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, మెసేజ్ చాలా మంచి మెసేజ్ అండి. అంటే మీరు చందుత ఛాంపియన్ మూవీ చూసుకుంటే అందులో కూడా కొంచెం సిమిలర్ ఇలాగే ఉంటుంది. సో మెసేజ్ చాలా మంచి మెసేజ్, బాగుంటుంది మెసేజ్. కాకపోతే స్టోరీ వైజో మరి అవుట్పుట్ వైజో చాలా డిస్కనెక్టింగ్ అనిపించింది. కొంచెం ఆ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చాలా అన్రియలిస్టిక్ గా అనిపించాయి నాకైతే. బట్ మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అది చాలా కష్టపడ్డారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటుంది.
అండ్ శివరాజ్ కుమార్ గారి గెటప్ పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ గారు మంచి బీట్స్ ఇచ్చారు, కొన్ని బీజిఎమ్స్ కూడా చాలా బాగుంటాయి సీక్వెన్స్ లోని. బట్ అది చెప్తున్నాను కదా, స్టోరీలోని కొంచెం మరీ అంత స్ట్రెంత్ లేదు అసలు, అందుకే నాకు కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. మరి ఏంట్రా సజెస్ట్ చేస్తావా, వెళ్ళొచ్చా లేదా అంటే వెళ్ళండి. వీకెండ్ ఖాళీ అయితే మీరు రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. బట్ నాకైతే ఎక్కువ అనిపించలేదు. ఇది ఓవరాల్ గా మన పెద్ద మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేసుకుంటూ వెళ్ళిపోండి. షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇంతకీ మీరు మూవీ చూసినట్టయితే మీ ఒపీనియన్ అంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.